హాయ్ నమస్తే అండి. చలికాలంలో చల్లనీళ్ళ స్నానం చేయాలంటే చాలామంది ఇలా పోసుకొని ఇలా అంటే మొత్తం ఒళ్ళు మొత్తం పులకరించిపోతారు. అలాంటి సమయంలో హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం చాలామందికి ఉంది. వాళ్ళు చలికాలంలో చల్లనీళ్ళు ఏ విధంగా పోసుకోవాలి అనేది ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. ఫస్ట్ ముందుగా వాటర్ తీసుకొని చల్లని వాటర్ తీసుకొని ముందు పాదాలు తడుపుకోవాలి, కింద పాదాలు తడుపుకోవాలి, పాదాల తర్వాత మోకాళ్ళ వరకు తడపాలి, మోకాళ్ళ తర్వాత ఈ తొడల భాగం తడుపుకోవాలి. ఈ తొడల భాగం తడుపుకున్న తర్వాత వాటితోనే జస్ట్ అంటే 1 by 1 మనం స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. అలా తీసుకుంటే చల్లని స్నానాన్ని ఈజీగా చేయొచ్చు. డైరెక్ట్గా ఎప్పుడు కూడా భుజాల మీద కానీ నెత్తి మీద కానీ పోసుకోవద్దు. అలా పోసుకుంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం 100% ఉంటుంది. అది 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 ఖచ్చితంగా అంతే మనం పాటించాలి ఖచ్చితంగా. నేను ఎలా చెప్తున్నా ఆ విధంగా స్నానం చేయండి. చాలా మంచిగా అసలు చల్లనీళ్ళ స్నానం అంటే అసలు భయపడరు, మీరు భయపడకుండా చేసుకుంటారు. కాబట్టి ఈ విధంగా పాటించండి. ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేనైతే ముందుగా ఏం చేయాలంటే కాళ్ళు తడుపుకోవాలి, తర్వాత మోకాల నుంచి కింద తడుపుకోవాలి, తర్వాత తొడల భాగం తడుపుకోవాలి, తర్వాత ప్రైవేట్ పార్ట్స్ తడుపుకోవాలి, ముందు వెనక తడుపుకోవాలి. దాని తర్వాత చేతులు తడుపుకోవాలి. చేతుల నుంచి చేతులు వాటర్ తీసుకొని జగ్గులో వాటర్ తీసుకొని జస్ట్ ఇలా ఇలా పోస్తూ ఇలా తడుపుకోవాలన్నమాట. దాని తర్వాత ముందు భాగం జస్ట్ హ్యాండ్ వాటర్తోనే చల్లనీళ్ళ వాటర్తోనే జస్ట్ ఇలా పోసుకోకుండా జస్ట్ వాటర్తో ఇలా తడుపుకోవాలన్నమాట. ఇలా తడుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని వెనకలు తడుపుకోవాలి, ఇలా వెనక సైడ్ కూడా తడుపుకోవాలి. ఇట్లా కొన్ని తడుపుకొని తర్వాత ఇదంతా తడుపుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాటర్ తీసుకుని భుజం మీద పోసుకున్నట్టయితే అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది చల్లనీళ్ళ స్నానం చేస్తూ కూడా హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక ఫిజికల్ థెరపీ లాగా అనుకోండి, కోల్డ్ థెరపీ అనుకోండి. చాలా మంచి వీడియో, మంచి ఉపయోగకరమైన వీడియో. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. చల్లనీళ్ళ స్నానంతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.